మహాదేవదే నమః మహాసరస్వత్యే నమః శివాయ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ప్రియం రామనామరామే వ్యాధి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః జయ గురు దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా శుక్ర రాహుల యొక్క కలయిక, శుక్ర రాహుల యొక్క అడ్వెక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు. శుక్ర రాహుల యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు శుక్రుడు అంటే ఏంటి, రాహు అంటే ఏంటి, ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి. శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము, సర్వశ్రేష్టమైన గ్రహము, అందరికి కూడా అఖండమైన సుఖ జీవితం ఇచ్చేది, తర్వాత భోగభాగ్యమైన శుభ జీవితం మరియు రిచ్ లైఫ్ అని చెప్పేసి అంటారు. రాజయోగాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటికి విలువిచ్చే విధంగా ఉండే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అని చెప్పేసి అంటే కలత్ర కారకుడు, శుక్రుడు అని చెప్పేసి అంటే ప్రేమ ఆప్యాయత అనురాగం ఇచ్చే గ్రహం అన్నమాట. మన జీవన విధానంలో ప్రేమ ఆప్యాయత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడిద్దరికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం అని చెప్పేసి అంటారు. కలత్ర కారకుడు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా కానీ, స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కళ్యాణ యోగం కలిగే విధంగా, ఆకర్షణ కలిగే విధంగా కానీ ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా పురుషులకైనా కానీ స్త్రీ యొక్క ఆకర్షణ కానీ కళ్యాణ యోగం కలిగే విధంగా, వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలు, ఆప్యాయత, సుఖమైన జీవితం, అన్య దాంపత్యము, భోగభాగ్యమైన జీవితం, రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహంతో ఈ యొక్క మరి ఇంకో గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాలు అంటే ఆ ఫలితాలంతా కూడా మారిపోతుంటాయి లగ్నాన్ని బట్టి. ఆ లగ్నం అంతా కూడా శుక్రుడికి మిత్రస్థానంలో ఉందా, శుక్రపాలిత లగ్నాలు అంటే శ్రీపాలిత లగ్నాల, లేకపోతే గురుపాలిత లగ్నాల, ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడిచ్చే ఫలితాలు, రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా కలయిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. శుక్ర రాహులు ప్రధానంగా చూసుకుంటే 3, 6, 8, 9, 10 స్థానాల్లో కానీ లగ్న వశాత్తు చూసుకుంటే 11వ స్థానంలో కానీ 12వ స్థానాల్లో కానీ శుభ ఫలితాలు, కొంతగా మిశ్రమైన ఫలితాలు. సప్తమ స్థానంలో ఉంటే ఇంకా మేషలగ్నాన్ని చూసుకుంటే ఉదాహరణకి మేషలగ్నంలో ఈ యొక్క శుక్రవాహాలు ఉంటే కనుక సప్తమ స్థానంలో కేతు ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు. కానీ దశలో ఏ దశలో అవుతుంది, ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది, దాన్ని కూడా ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది. ఇద్దరు జాతకంలో కనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లగ్నం మీద పడుతుందా లేదా, ఆ ఫలితం అంతా కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ప్రతి విషయం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలయిక, ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా వివిధ స్థానాన్ని బట్టి వాళ్ళిచ్చే ఫలితాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహం అనేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవగ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే. దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అనేవాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా సర్వశ్రేష్టమైన గ్రహం. శుక్రుడు అంతా కూడా ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అన్నమాట. మంత్రోపాసన చేసే వాళ్ళకి, ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే వాళ్ళకి కానీ, దేవత ఆరాధన దశమహావిద్యలు చేసే వాళ్ళకి కానీ శుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడా ఉండదు. ప్రధానంగా శుక్రుడిచ్చే గ్రహం అంత అధికార యోగం కానీ, అఖండమైన రాజయోగం కానీ, ఆనందమైన జీవితం గురించి కానీ, ప్రేమ అనురాగం ఆప్యాయత జీవన విధానంలో అఖండమైన ఒక జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ జీవన విధానంలో ప్రతి విషయంలో కూడా ఆకర్షణ యోగం కానీ, ధనం ఇచ్చే గ్రహం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహం అని చెప్పొచ్చు. శుక్రుడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు, ఆర్థిక యోగం, ఆర్థిక ఉన్నతి, ఆర్థిక పురోగతి, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక విదేశాలలో కానీ, మీరు చెప్పే వివిధ రంగాల్లో అయినా కానీ, వివిధ వ్యాపారంలో కానీ, వ్యాపార గుణాల గురించి అయినా కానీ, వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చేది కూడా రాబోతాడు, ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా
శుక్రుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో ఉంటారు స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి. ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది. మరియు రాహు ఇచ్చే గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క కొన్ని స్థానంలో మాత్రం మిశ్రమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకు ఇస్తాయంటే మనం ఇచ్చే కర్మలు బట్టి ఆ మిశ్రమైన ఫలితాలు ఆధారంగా ఉంటుంది. ఏ గ్రహం కూడా మనకు చెడు చేసే గ్రహం కాదు. ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటో ఏ గ్రహం కూడా మనకు చెడు కోరుకోదు. మానవులకి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం పరంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన జీవన విధానం ఉంటుంది. ఏ గ్రహం కూడా మన శుభాలు కోరుకునే విధంగా ఉంటాయి. ప్రధానంగా శుక్రుడు రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ శత్రుపీడ ఉండడం కానీ సంతానం ఆలస్యం అవ్వడం కానీ కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తలకు ఏమైనా మనస్పరంగా మానస్పర్ధలు అనేది రావడం కానీ మళ్ళీ కలిసిపోయి అన్ని దాంపత్యంగా అనురాగంతో ఆశ్చర్యంతో ఉండడం కానీ సంఘంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కానీ విదేశంలో స్థిరత్వం రావడం కానీ శుక్రుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తూ ఉంటాడు. ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాష్ట్రాధిపతి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు. మరి శుక్రుడితో వాడు ఉంటే శుక్రుడిచ్చే ఫలితాలు రాహు ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఫలితాలు అన్వయం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు. వాళ్ళు వివిధ గ్రహాల యొక్క దృష్టి కలయిక అంతా కూడా చూసుకోవాలి. ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి. ఏ ఇన్సర్ట్ దశలో ఉన్నారో చూసుకోవాలి. ఆ ఫలితాలంతా కూడా అన్వయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహుల ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. విదేశంలో స్థిరదేశం కానీ అధికార యోగం గురించి కానీ రాజకీయ యోగం గురించి కానీ శరీరంలో ప్రవేశం కోసమైనా కానీ శరీరంలో మంచి అవకాశాలు వచ్చి మంచి బుద్ధిలు అనేది రావడం కానీ మంచి కీర్తి ప్రతిష్టలు రావడం కానీ ఇటువంటి ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ స్థానంలో ఏ స్థానంలో శుక్రుడు ఉన్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఏకాదశి స్థానంలో ఉంటుంది ఇక శుక్రవాహాలు కలియుగంగా ఉంటాయి కనుక అఖండమైన రాజ్యోగాన్ని ఇష్టాలకు పెట్టేసి అఖండమైన విదేశంలో స్థిరత్వం కోసమైనా కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ అఖండమైన ధనాదాయం రావడం డబ్బు అనేది బాగా ఉండడం డబ్బుకి లోటు లేకుండా ఉండడం వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క జీవన విధానం స్త్రీ ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ ఎక్కువగా ఉండడం ఈ యొక్క వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండడం వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. రాహు ఇచ్చే ఫలితాలంతా కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయంటే క్రియేటివ్ నాలెడ్జ్ ప్రతి విషయంలో కూడా ఈ ధోరణి కానీ అది వృత్తిగా వెళ్ళాలని చెప్పేసి కాకుండా వివిధ రంగాల్లో కూడా నాకు ప్రాముఖ్యత ఉంది. నేనంతా కూడా యూనిక్ గా ఆలోచించాలి, కొత్తగా ఆలోచించాలి, ఆధునికంగా ఆలోచించాలి. నేను ఎవరు చేయండి నేను కనిపెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉండడం కానీ రీసెర్చ్ లైఫ్ లాగా ఉండడం కానీ వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా కనిపెట్టి సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి నువ్వు వ్యాపారంలో ఎదురుపెడితే నాకు ఉంచే ప్రాముఖ్యత ఎవరికి రాకుండా ఉండాలి, ఇది మోడోపల్లిలాగా ఉండాలి, ఇది దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి, నాకు బాగా నాలెడ్జ్ ఉంది, నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది, నా వల్ల మంచి పనులు జరగాలి, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి, నా 10 మంది వల్ల ఉద్యోగాలు జరగాలి, ఇట్లాంటి ఆలోచన ఉండడం కానీ శుక్ర రాహుల ఫలితాల వల్ల బుద్ధ లగ్నాన్ని బట్టి దానికి అంతగా స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. శుక్ర రాహులు ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. దేవుడి దత్తాత్రేయమ. మీన లగ్నం జాతకులకి శుక్రవాహుల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా శుక్రవాహుల ఎపిసోడ్లు అంతా కూడా శుక్రవాహుల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలు వస్తాయి వివిధ లగ్నాల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటున్నాం. మీన లగ్న జాతకంలో లగ్నంలో కనుక శుక్రవాహులు ఉంటే కనుక మీన లగ్నము ప్రధానంగా చూసుకుంటే ఉచ్చస్థానం శుక్రుడి కనుక కూడా విపరీత రాజ్యోగం మీద ఆస్కారం ఉంటుంది. శుక్రుడు రాహు కలిసి ఉంటే కనుక శుక్రుడు అసలు ఉచ్చస్థానమైన గ్రహం ప్రధానంగా చూసుకుంటే ఉచ్చస్థానంలో విపరీత రాజ్యోగాన్ని ఇస్తుంటాడు. ఈ విదేశంలో స్థిరత్వం కోసం కానీ రాజకీయ ప్రవేశం కానీ వీళ్ళకి స్త్రీ రంగంలో ప్రవేశం కానీ కళాత్మకమైన జీవితం అంటే కళారంగంలో నాట్యము కళలు రేత కళలు కానీ సంగీతం కానీ వాక్చాతుర్యం కానీ వీళ్ళకంతా విద్యారంగంలో కానీ మంచి గురుత్వం అనేది రావడం కానీ ఈ యొక్క ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. జ్యోతిష పండితులుగా కానీ వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి వివిధ రంగాల్లో ప్రవేశం అనేది ఉండడం వివిధ వ్యాపారాలు చేయడం వల్ల వీళ్ళకి లాభాన్ని గమనించడం ఈ యొక్క ఉద్యోగంతో పాటు వ్యాపారం చేయడం
ప్రతి రంగాల్లో కూడా వీళ్ళకంతా కూడా మంచి కీర్తి గణించడం అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం అనేది ఉంటుంది. ఈ యొక్క తృతీయ స్థానంలో శుక్రవాహాల కలయిక వల్ల విపరీత రాజ్యోగం కలిసి వస్తుంది. సంఘంలో గౌరవం కలుగుతుంటారు. పంచమ స్థానంలో శుక్రవాహాల వల్ల వీళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఉన్నప్పుడు కూడా శత్రుబాధ శత్రువీడి నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా వీళ్ళు ప్రేమ వ్యవహారాలు కానీ వినడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల, కాలభైరవ దీపారాధన చేయడం వల్ల, కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దీపం చేయడం వల్ల, ఎవరైతే కాలభైరవ దేవాలయంలో అమావాస్య రోజున కానీ అష్టమ తిథుల్లో కానీ కాలభైరవ దేవాలయంలో ఈ యొక్క కూష్మాండ దీపం అంటే బూర్గు గుమ్మడికాయని ఎంత కూడా అడ్డంగా కట్ చేసి దాన్ని అంతా కూడా గుజ్జు అంతా కూడా తీసేసి ఈ యొక్క నూనె అంతా కూడా తీసుకొని ఈ యొక్క రుచిగా ఉండి గుమ్మడికాయనంతా కూడా ఒక చిన్న బౌల్ లాగా క్రియేట్ చేసి దాన్నంతా కూడా దానిలో గుజ్జంతా తీసేసిన తర్వాత నువ్వులను వేసి దాంట్లో అఖండ దీపారాధన ఒత్తులను చెప్పేసి దొరుకుతాయి. అఖండ దీపారాధన ఒత్తులంతా కూడా దాంట్లో వేసి నువ్వులను దీపం అంతా కూడా స్వామివారి దేవాలయంలో అంతా కూడా ప్లేట్ల కింద దీపారాధన కింద కొంచెం కళ్ళుప్పు వేయాల్సి ఉంటుంది, అంటే రాళ్ళుప్పు వేయాల్సి ఉంటుంది అనమాట. రాళ్ళుప్పు ఎవరైతే వేసి దీపారాధన చేస్తుంటారో దాని నుంచి నవధాన్యాలు ఈ యొక్క నలుగులంతా కూడా వేసి అలంకరణ చేయడం వల్ల, పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకోవడం వల్ల, ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని కాలభైరవ దేవాలయంతో పఠనం చేసుకోవడం వల్ల, ఓం నమో భగవతి మహాకాలభైరవాయ నామాన్ని జపం చేసుకోవడం వల్ల శత్రుబాధ శత్రుపీడ శత్రుపీడ నుంచి బయటపడతారు. అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. మీనలగ్ని జాతకులకి ఏకాదశ స్థానంలో శుక్రవాహం ఉంటే ఇంకా విపరీత రాజయోగము, విదేశంలో స్థిరత్వము. ప్రధానంగా చూసుకుంటే ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో కానీ, ఈ యొక్క యుఎస్ఏ దేశంలో కానీ, ప్రధానంగా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అబుదాబి, కువైట్, ఖత్తర్ ఇటువంటి దేశంలో కానీ, దుబాయ్ దేశంలో కానీ, అంటే రాహు ఇచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయంటే తీసుకెళ్లి సముద్ర ప్రాంతంలో కానీ ఎడారి ప్రాంతం దగ్గర కానీ ఈ యొక్క ఈ దేశంలో స్థిరత్వం ఇస్తూ ఉంటాడనమాట. తద్వారా మీకు రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ రంగంలో ఎవరైతే ప్రవేశం చేసుకుంటున్నారో, శ్రీరంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఈ యొక్క శుక్రవాహుల ఫలితం వల్ల అఖండమైన రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవాహులు అంతా కూడా శ్రేయస్కరంగా ఉంటారు. ఈ లగ్నానికంతా కూడా శుభ మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటారు. కావున ఈ లగ్న జాతకులకి మంచి ఫలితాలతో పాటు క్షమతో కలిగిన సంపాదన ఉంటుంది, అఖండ రాజయోగం ఉంటుంది, ధనానికి ఎటువంటి లేకుండా ఉంటుంది, వ్యాపారంలో దక్షత ఉంటుంది, వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉంటారు. లక్ష్మీకి యోగంతో వీళ్ళకి ఏకాదశస్థానంలో శుక్రవాహులు ఉంటే కనుక అఖండ రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రంగా దేవుడు కార్తీక